శ్రమలతో కూడిన దినములు. మార్కు సువార్త 13వ అధ్యాయము జరగనున్న సంగతులను గురించి మాట్లాడుతున్న అధ్యాయం. అంటే రాబోతున్న కాలంలో ప్రపంచంలో జరగబోతున్న కార్యములు, లేక అంత్య దినములలో చోటు చేసుకోబోవు కార్యములు. ఆమేన్. మనం నిత్యముగా ఇప్పుడు చివరి కాలంలో జీవిస్తున్నాం. మరి ఈ చివరి దినాల్లో జీవించుచున్నటువంటి పరిశుద్ధులు మరి దేని కొరకు జీవించాలి అనేది మనం ఎరిగి జీవించడం మంచిది. ఎందుకంటే ఆ దినమును గురించి కానీ ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరగరు అని వ్రాయబడింది. ఆమె సో తప్పక మనము ప్రభువుని ఎదుర్కొనబో దినంలో జీవిస్తున్నాం. మనం చాలాసార్లు ధ్యానం చేశాం ఈ అంశాల మీద. ఎందుకంటే దేవుడు మరొకసారి మనల్ని బలపరుచుచున్నాడు. ఆమేన్. ఎందుకంటే లోకమంతా కూడా ఈ రోజున ఒక ఉత్సవంతో ముందుకు వెళ్ళిపోతుంది. అయితే వధువుకు మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి దినాలు. మార్కు సువార్తలో 20 వచనం మీరు చదివితే 19-20 చూద్దాం. 19 అవి శ్రమ గల దినములు. సో ఆ దినములు అంటే జరగబోతున్నటువంటి కార్యాలు మునుపెన్నడూ కూడా అట్లాంటి శ్రమ కలిగిన దినాలు రాలేదు. అవి శ్రమ గల దినములు. దేవుడు సృష్టించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు. గ్లోరీ. ఇంకెన్నడూ కూడా కలగదంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది వరకు కలగలేదు, ఇంకెన్నడూ కూడా కలగదంటే అర్థం ఏంటి? ఇదే ఆఖరి ఘట్టం. ఆమేన్. ఇదే ఆఖరి సమయం. ఇంకా మరొక సమయము కాలం అనేది లేదు. సో నిశ్చయముగా ఇది ఒక ముగింపు దినం. ఆమేన్. 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 కనుక ఇట్టి ముగింపు దినాల్లో ముగింపు ఎలా జరగబోతుంది అంటే శ్రమతో జరగబోతుంది, సంతోషంతో కాదు. యుద్ధం ఎలా చేస్తారు? శ్రమతో, సంతోషంతో. అదే కొడుతున్నాము అని నవ్వుకుంటూ చేస్తారా? చాలా బాధతో, చాలా కష్టంతో, చాలా ఇబ్బందితో. ఏమే? ఆమేన్. చాలా శ్రమతో వారు ఆ ప్రయాస పడతా ఉంటారు. అలాగే ఈరోజు వధువు కూడా ఒక యుద్ధ భూమిలో ఉంది, ఒక శ్రమ కలిగిన దినములో ఉంది. సంఘము ముందుకు నెట్టబడతా ఉంది. ఆమేన్. మునుపెన్నడూ కూడా ఇలాగా జరగలేదంట, జరగదంట. ఇవి శ్రమ గల దినములు. ఏమే? అయితే యేసు యెరూషలేము అనేటువంటి పట్టణానికి వెళుతున్నప్పుడు ఆయన దేవాలయంలో నుండి వెళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడాలు ఎలాంటివో చూడుము అని ఆయనతో అనేది. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడాలు చూచుచున్నావే, నేనైతే ఇంకోటి చూస్తున్నా. రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని అతనితో చెప్పారు. ఆమేన్. యేసు ఆ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి బహుశా నమ్ముంటాడంటావా? నమ్మడు నిశ్చయంగా. కారణం అది నమ్మశక్యమైనటువంటి మాట కాదు. ఆమేన్.
మందిరం రాళ్ళు ఒకదాని మీద ఒకటి పడిపోవడం గురించి ప్రభు చెబుతుంటే, నిలిచి ఉండదు అని చెబుతుంటే అది ఒక ఆశ్చర్యంగా అనిపించింది, వాళ్ళకి ఒక వింతగా అనిపించింది. యేసు ఎప్పుడు ఇట్లాగే మాట్లాడతాడు? అది శుభం పలకరా అని చెప్తే ఎప్పుడు సాగు పలుకుతాడేంటి? ఎప్పుడు యేసు మంచి గురించి మాట్లాడేవాడు కాదు. ఆయనతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందిగానే ఉండేవాళ్ళు, ఇబ్బంది పడుతూనే ఉండేవాళ్ళు. గ్లోరీ, హల్లెలూయా. ఒకసారి ఆయన యెరూషలేముకు వెళ్తున్న దినములు అవి. ఏం జరిగిందంటే, ఆయన సమూహంతో వెళ్తున్నారు యెరూషలేముకి. వెళ్తున్నప్పుడు చాలా మంది భయపడుతున్నారు. ఆ రోజు ప్రయాణం చేయడానికి చాలా భయపడుతుంటే యేసు మాత్రం సమూహానికి ముందు నడుస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలండి. ఏంటండి? సమూహానికి ముందు నడుస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారంట. యెరూషలేము వెళ్తే చంపుతారని తెలిసి, యెరూషలేముకు ఎవరు వెళ్ళినా ఇప్పుడు ఎవరు ఆయనతో ఉన్నా పట్టుకుంటారని తెలిసి కూడా ప్రజలు భయపడుతూ వెనక తగ్గుతుంటే, ఈయన మాత్రం చెంగుని ఎగురుకుంటా చాలా ఉత్సాహంగా ఆ సమూహానికి, ఆ గుంపుకి ముందు నడిపిస్తున్నాడంట. ఆమేన్. అది చూసి, అంటే ఆయనకి ప్రాణభయం లేదు. ఎవరో చంపుతారు, ఎవరో పట్టుకుంటారు, ఎవరో సిలివేస్తారు, ఎవరు ఉమ్మేస్తారు, ఎవరో కొడతాడు, ఇదేం లేదు ఆయనకి. యెరూషలేము వెళ్ళటం అంటేనే సంతోషం ఉంది. ఈ రోజు ఎంతమంది సంతోషం నూతన యెరూషలేముకి వెళ్ళాలని? ఆమేన్. నిజంగా తెలిస్తే ముందు పరిగెత్తరు. ముందు మీరు వెళ్ళండి సార్, ఎలాగ మేము వచ్చేద్దామంట. ఎందుకంటే యెరూషలేముకు వెళ్ళాల్సిన ప్రతి వాడు శ్రమ కలిగిన దినముతో కలిసి వెళ్ళాలి. ఆమేన్. మరి నీకు ఇబ్బంది పడతాకి నీకు సంతోషమేనా? ఆమేన్. మరి ఒక చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఇక నూతన యెరూషలేముకి, కొత్త యెరూషలేముకి ఏమొస్తాం? దేవుని స్తోత్రం కదా. అంటే చెప్పుకున్నంత లాగా లేదు. మీరు వెంబడిస్తున్న మార్గము చెప్పుకున్నంత మాదిరిగా లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. గ్లోరీ. ప్రజల ముందు నడవాలా వద్దా? కానీ ప్రజలు వెనక్కి తగ్గారు, క్రీస్తు ముందుకు నెగ్గారు. ఆమేన్. అంటే నేను నేర్పాలనుకుంటున్నానంటే సంఘానికి చావటానికి పరిగెత్తాలి మనం. ఆమేన్. మరణానికి ముందుగా మనం ఉండాలి. ఆమేన్. మరణానికి మనం భయపడకూడదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడని మనము అరుస్తూ ముందుకు పోవాలి. గ్లోరీ. హల్లెలూయా. మరణానికి మనం భయపడినప్పుడంట మనము దేవుని కార్యాన్ని చేయలేము. అందుకని క్రీస్తు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఇక్కడ మనం భయపడకూడదు. అది ఏ శ్రమ కలిగిన దినమైనను, అది ఎంత కష్టముగా ఉన్నటువంటి దినమైనను మనం ఇష్టంతో ముందుకు అడుగు పెట్టాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ శ్రమ కలిగిన దినములు అనేవి ఎవరికి రాబోతున్నాయి అంటే ఇశ్రాయేలీయులకు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు శ్రమ రాబోతుంది.
మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనము నుండి మనం చూసినది, నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలము నిలుచుని మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. ఆమేన్. వినువాడు గ్రహించుగాక కాదు, చదువువాడు గ్రహించుగాక. అంటే ఇశ్రాయేలీయులకి ఏముంది? వాళ్ళు చదువుతారు, చదివి గ్రహించుకోవాలన్నమాట. మరి వధువు ఏం చేయాలి? చదవటం కాదు, వినటాన్ని బట్టి విశ్వాసం వస్తుంది ఆమె. వధువుకి వినడం, ఇశ్రాయేలీయులకి చదవటం. ఎందుకంటే లేఖనం వారికి రాయబడింది, ధర్మశాస్త్రము వారి నిమిత్తం రాయబడింది, వారి కొరకు రాయబడింది. అందుకనే రాయబడినటువంటి ఆ వాక్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆమేన్. ఆ రాయబడినటువంటి ఆ వాక్యములోనే మనము వాళ్ళు చదువుతుండగా మనం వింటున్నాం. ఆమేన్. పౌలు వారికి బోధిస్తుండగా వధువు రక్షించబడినట్టుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు కొన్ని విషయాలు, కానీ వాళ్ళు చదువుతున్నప్పుడు అర్థం కాని కొన్ని విషయాలు వినడాన్ని బట్టి మనకు వివేకమును దేవుడు కలగజేస్తున్నాడు. ఆమేన్. వధువుకి వినటాన్ని బట్టి వివేకము లేక గ్రహింపు, వారికి చదవటాన్ని బట్టి వారికి గ్రహింపు. వారి మనోనేత్రాలు అలా వెలిగించబడతాయి, మన మనోనేత్రాలు ఎలాగ వెలిగించబడతాయి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయులకి రాబోతున్నవి ఈ శ్రమగల దినాలు, వధువుకి కాదు. అర్థమైందా? శ్రమగల దినాలు ఎవరికి? ఇశ్రాయేలీయులకి రాబోతుంది, 12 గోత్రాల ప్రజలకు రాబోతుంది. మరి వధువుకి శ్రమ, మరి వధువు శ్రమ పడొద్దా? చెప్పండి. మరి ఎట్లా? అది క్రీస్తుతోనే ముగించబడిన కార్యం. వధువు ఎప్పుడు కూడా క్రీస్తులో భాగం. ఆయన ఏది పొందుకున్నా అది వధువులో ఒక నెరవేర్పుతో కూడిన భాగం అన్నమాట. ఆమేన్. ఆమేన్. ఆయన చనిపోయినప్పుడు మనం చనిపోయాం, ఆయన పాతి పెట్టబడినప్పుడు మనం పాతి పెట్టబడ్డాం, ఆయన పునరుద్ధానమైనప్పుడు మనము పునరుద్ధానం అయ్యాం, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనం కూడా ఇట్స్ ఎ ఫినిష్డ్ వర్క్. ఇది ఒక ముగించబడిన కార్యం. అయితే వాక్యముగా నువ్వు మారటమే నీ భాగం ఇవ్వాలా. వధువుగా నీ బాధ్యత ఏంటి? వాక్యంగా మారాలి. యు హావ్ టు బికమ్ లైక్ ద వర్డ్. నువ్వు వాక్యం వలె రూపాంతరం చెందటమే నీ యొక్క కార్య విధానము. ఇశ్రాయేలీయులకి మాత్రం ఏముంది? ఇప్పుడు ఇక్కడ శ్రమ కలిగిన దినాలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళు చదువుకొని గ్రహించాలి కొన్ని విషయాలు. చదువుతున్నప్పుడు గ్రహించుగాక అని ప్రభు మాట్లాడాడు. వారికి కొన్ని గుర్తులు ఇవ్వబడ్డాయి, వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. నాశనకరమైన హేయ వస్తువు నిలువు రాని చోట లేక స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు, అది మనం కాదు చూసేది, అన్ని జనులకి కాదు, అది ఇశ్రాయేలీయుల గురించి. వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి, ఎందుకంటే వాళ్ళు అడిగారు ఏమని? మాకు సూచన కావాలి, మాకు సూచన ఏది? కనుక దేవుడు వారికి సూచనలు పెట్టాడు, సైన్స్ అండ్ వండర్స్. కానీ వధువుకైతే there is no signs and wonders, only the word of God. ఆమేన్. కేవలము దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యం ఒక్కటే. దేవుడు వారికి అంటే వధువుకి సూచనగా ఏమిచ్చాడంటే ఈ కాలం యొక్క ప్రవక్తను వర్తమానాన్ని ఇచ్చాడు. ఆమేన్. అంతే. వధువుకి సూచన ఏంటి? ఈ కాలంలో వర్తమానం, కాలం యొక్క సూచన వర్తమానం.
ఈ గడి యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మటమే, ఈ గడి యొక్క వాక్యం ప్రకారం నువ్వు జీవించటమే. నువ్వు జీవించినప్పుడు తప్పక రూపాంతరం చెందుతావు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లూకాసు సువార్త 17వ అధ్యాయం 32-37 వచనాలకి వెళితే యేసు అక్కడ కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 17:30-37 నుండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున హల్లెలూయా హల్లెలూయా మిథ్య మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు. అలాగే ఫలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవముగా కాపాడుకొను. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును అని శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉండును. గ్లోరీ. ఇది వారికి ఒక సూచన. అంటే ఇప్పుడు శ్రమ కలిగిన దినం వారికి రాబోతుంది. అసలు వీళ్ళకి శ్రమలు ఎక్కడి నుంచి మొదలైనవి? ఇశ్రాయేలుకి శ్రమ ఎప్పుడు వాళ్ళు శ్రమతో కూడిన జీవితమే, ఎప్పుడు కష్టంతో కూడిన జీవితమే. దేవుని స్తోత్రం కలుగును. 400 సంవత్సరాలు మొదటగా వాళ్ళు ఐగుప్తులో శ్రమ పడ్డారు. ఆ కొరడా దెబ్బతో వాళ్ళు ఎప్పుడు శ్రమే. ఇశ్రాయేలీయులకి ఎప్పుడు కూడా ఏంటండి? శ్రమ. వాళ్ళు శ్రమ పడుతున్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు శ్రమలోనికి వాళ్ళు నెట్టివేయబడ్డారంటే, శ్రమ కలిగిన దినములో వారు జీవిస్తున్నారు అంటే నిజంగా వారికి ఒక గొప్ప సూచన అక్కడ ఇవ్వబడుతుంది. వారికి మనుష్య కుమారుడు వస్తున్నాడు అన్నమాట. ఆమేన్. అది మనుష్య కుమారుని యొక్క సూచన. వారి కొరకు ఒక ప్రవక్తను దేవుడు సిద్ధపరుస్తున్నాడు, లేక వారి కొరకు ప్రవక్తను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ యొద్దకు వాక్యము వస్తుందన్నమాట. 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వంలో ఉండి బహు శ్రమ కాలములో వారు బ్రతుకుతున్నప్పుడు ఆమె 106వ కీర్తన మీరు చూడండి ఒకసారి. 106వ కీర్తన. ఆరవ కీర్తన దొరికిందండి? శ్రమలో వారు మొరపెట్టడం, దేవుడు వారికి సమాధానం ఇవ్వటం, ఈ సంగతులన్నీ అక్కడ కీర్తనలో మనకు రాయబడుతుంది.
చూడండి, ఇక్కడ ఉంటుంది వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి అని. ఆ కీర్తన ఎక్కడ ఉంటుంది? కష్టకాలమునందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. నిజంగా ప్రజలు ఎప్పుడు ఏ కాలంలో ఉంటారు? కష్టకాలంలోనే ఉంటారు. అది మోషే కీర్తన మంచిది. సరే చదువు అయితే అధ్యాయం అదేనా? 40 అధ్యాయం 106 44. అయినను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. శ్రమ గల దినములు. కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ 44లో? వారి రోదనను దేవునికి వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచి, వారికి కలిగిన శ్రమను ఆయన చూచి వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడంట. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. 107వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చూద్దాం ఒకసారి. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆమేన్. ఈ ప్రజలు ఎప్పుడు ఏంటి? కష్టాల్లోనే ఉంటారు. అందుకని ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలు వధువు కనుక ఏమో కూడా ఆత్మీయంగా కొన్ని క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలి. వాక్యం కొరకు, వర్తమానం కొరకు నువ్వు శ్రమ అనుభవించాలి. అయితే ఇశ్రాయేలీలు శ్రమ పడుతున్నప్పుడు సూచనది దేనికి? దేవుడు వారితో చేసిన తన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆమేన్. మరొకసారి చెప్తా, ఏంటి? వాళ్ళు ఏడుస్తున్నారు అంటే, వాళ్ళు ఆక్రందన పెడుతున్నారు అంటే, వారు కేకలు పెడుతున్నారంటే, వారు కష్టకాలంలో ఉండి కన్నీరు కాలుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుడు వారితో చేసిన ఆ గొప్ప నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. సో వీళ్ళు ఏడ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. క్లియర్ సార్? హల్లెలూయా. మరి నువ్వు ఏడ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? నీకు ప్రమాణము చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వారికి సూచన ఉంది, వారికి రాయబడిన వాక్యం ఉంది, మనకైతే పలకబడిన వాక్యం ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు శ్రమలోనికి వెళ్ళిన ప్రతిసారి వారికి ఒక విమోచకుడు వస్తున్నాడు అన్నమాట. వారి ఎందుకు దేవుని చేత పంపబడిన ఒక విమోచన పరలోకం నుండి వారికి కొరకు ఇవ్వబడుతుంది. ఆమేన్. 400 సంవత్సరాలు తర్వాత వారు కష్టకాలంలో ఉన్నప్పుడు, వారు కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఎవరినిచ్చాడు ఆయనకి? వారికి మోషే అనేటువంటి ఒక మనిషి కుమారుని ఇచ్చాడు. మోషే అనే ఒక ప్రవక్తనిచ్చాడు. ఆ ప్రవక్త యొక్క నాయకత్వంతో ఇశ్రాయేలు ముందుకు వాగ్దానంలోనికి నడిపించబడ్డారు. ఆమేన్. తదుపరి కాలము జరిగిన తరువాత మీకు అర్థమవుతుందిగా విషయము?
ఐగుప్తులో 400 సంవత్సరాల శ్రమ. అప్పుడు ఏమొచ్చింది ఆయనకి? వారికి ఆయన ప్రవక్త మోషే వచ్చాడు. అంతేనా? వారిని విడిపించుట కొరకు, శ్రమలో ఉన్న వారి కన్నీటిను తుడుచుట కొరకు దేవుడు ఆదరణకర్తగా మోషేను పంపాడు. తర్వాత దినాల్లో మళ్ళా ఇశ్రాయేలీయులు బబులోనుకు నెట్టివేయబడ్డారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? బబులోనుకి వెళ్ళిపోయారు. బబులోను చెర. చెర అంటే ఏంటి? అంతే కదా. అప్పుడు మళ్ళీ వాళ్ళకి శ్రమేగా మళ్ళీ. సో ఇప్పుడు సంఘం మరలా ఏమైంది? శ్రమలోకి వెళ్ళింది. బబులోనులోనికి వారు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. చాలా వేదన కలిగిన జీవితాలు జీవించారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు శ్రమలో ఉండి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారో దేవుడు తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు వారి కొరకు దానియేలు అనే ప్రవక్తను పంపించారు. ఆమేన్. ఎవరు వచ్చారు ఇప్పుడు ఇక్కడ? దానియేలు అనే ప్రవక్త రావడం జరిగింది. మరలా వారు కాలంలో గుండా అలా వెళుతూ వెళుతూ మరలా వాళ్ళు ఇశ్రాయేలీయులు, అందరూ ఎవరు అనుకున్నాం? మళ్ళా వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంలోనికి మళ్ళీ వెళ్ళిపోయారు. మరలా అప్పుడు వాళ్ళ కన్నీరును చూచిన దేవుడు మరలా వారి కొరకు క్రీస్తును పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. వారు కోరుకున్న వాగ్దానం, వారు ఎదురు చూచినటువంటి విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు రావడం జరిగింది. ఆమేన్. మరలా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరలా ఇశ్రాయేలీయులు శ్రమ కలిగిన దేవుళ్ళకి వెళ్తున్నారు. మరలా అయితే దీని గురించి క్రీస్తు పలుకుతున్నాడు. మార్కు సువార్త 14 అధ్యాయంలో మీరు చదివారు కదా, 19-20 వచనాలు. ఏమని? అవి శ్రమగల దినములు, దేవుడు సృష్టించిన సృష్టి ఆది నుండి ఇది వరకు. గ్లోరీ. ఆమేన్. ఐగుప్తులో వాళ్ళు పొందిన శ్రమ కన్నా, బబులోనులో వాళ్ళు పొందిన శ్రమ కన్నా, లేకపోతే క్రీస్తు కాలానికి ముందుగా వాళ్ళు పొందిన శ్రమ కన్నా ఇప్పుడు పొందబోవు శ్రమ ఎలాగా పోల్చబడింది? అసలు ఇది వరకు అట్లాంటి శ్రమే లేదంట. అట్లాంటి శ్రమ ఇంకెన్నడూ కూడా కలగదంట. అంటే ఎంత భయంకరంగా వారు శ్రమ దినములోనికి వెళ్ళబోతున్నారు. ఆమేన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? వారు శ్రమలోనికి వెళుతున్నప్పుడు అల్లా దేవుడు వాగ్దానం అనేది జ్ఞాపకము చేయబడుతుంది. ఆమేన్. ఇప్పుడు మునిపెన్నడూ జరగని విధంగా, ఇంకెన్నడూ కూడా జరగని విధంగా ఒక శ్రమగల దినము రాబోతుంది. కనుక ఎందుకు ఆ దినము రాబోతుంది? మళ్ళీ వాళ్ళ జ్ఞాపకం చేసుకోవడానికి. ఇక ముగింపిక. ఆమేన్. ముగింపులో దేవుని యొక్క చిత్తము అనేది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి ఆలోచన నెరవేరబోతుంది. ఆమేన్. అందుకని వీరికి ఇప్పుడు శ్రమ రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక్కడ ఇశ్రాయేలీలు క్రీస్తు తర్వాత మళ్ళా శ్రమలోకి వెళ్ళారు. ఆమేన్. ఏంటది? టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి సైన్యాధిపతి వచ్చి ఇశ్రాయేలీలు అతను ఓచుకోకపోయటం చూశాం. టైటస్ సైన్యాధిపతి ఏం చేశాడు? ఇశ్రాయేలీని ఓచుకోపం చేశాడు. యెరూషలేములోకి ఎవరు రాకూడదు, ఎవరు పోకూడదు. పొలములోకి ఉన్నవాడి ఇంటికి రాకూడదు. మిద్ది మీద ఉంది. ఇంటి నుండి ఏది తీసుకుపోవడానికి రాకూడదు. ఆమేన్. అవి చాలా భయంకరమైనటువంటి శ్రమ గల దినం. నిజంగా ఇశ్రాయేలు అనేటువంటి ఆ జాతిని చాలా శ్రమ పెట్టిన గొప్ప దినం అది. అది చలికాలం ముందు జరగకుండా ఉండవలనని ప్రార్థన చేయండి అని యేసు పలికారు. ఎందుకంటే దానికి సూచన కూడా ఆయన ఇచ్చాడు. నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని చోట మీరు చదువువారు గ్రహించుగాక, మీరు ధర్మశాస్త్రం చదివేవాళ్ళు కనుక. కానీ వాళ్ళు చదువుతారు కానీ గ్రహించరు. అయిపోయిన తర్వాత లబోదిబోమని ఏడుస్తారు. ఏమే వధువుకైతే కృపతో దేవుడు మనోనేత్రాన్ని వెలిగించి సంగతులన్నిటిని గ్రహించేటట్టు చేస్తున్నారు. టైటస్ అనే రోమా సైన్యాధిపతి ఇశ్రాయేలును కష్టకాలంలోకి నెట్టేశాడు. వాళ్ళు పారిపోయారు. ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళు ప్రపంచానికి పారిపోయారు. పారిపోయిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం. స్తోత్రం కలుగును. ఈ యుద్ధాలు జరిగి ప్రపంచమంతటా జరిగినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. అయితే ఈ యుద్ధాలు జరుగుతున్న ఈ సందర్భాల్లో శ్రమ పడింది ఎవరంటే యోధా ప్రజలు మాత్రమే. యూదుల్ని వాళ్ళు టార్గెట్ చేసి మరి జర్మనీలో ఎవరో హిట్లర్ కొన్ని లక్షల మంది ఆయన చంపేశాడు. అర్థమవుతుందా? And the World War I stopped on the 11th month of the year, the 11th day in the month, the 11th hour in the day, that the 11th hour people could come in. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆగిపోయిందని ప్రవక్త చెబుతున్నాడంటే 11వ నెల 11వ సంవత్సరం యొక్క 11వ నెల 11వ రోజు 11 గంటలకు యుద్ధము ఆపివేయబడింది. ఎందుకు? పీపుల్ కుడ్ కమ్ ఇన్, ప్రజలు రావటం కొరకు అందులోనికి. ద లాస్ట్ కాల్ ఫర్ ద జూ, యూదులకి చిట్ట చివరి పిలుపు ఇవ్వటం కొరకు. And he is going to receive the same baptism of the Holy Ghost that they got back at the beginning, back there at Pentecost. Be baptized in the same way, and everything, the 11th hour people moving in. ఎందుకు ఆ ప్రపంచము ఆపివేయబడింది?
శ్రమతో కొంతమందిని పోగొట్టుకున్న తర్వాత అంటే ప్రజలు, యోధా ప్రజలు తిరిగి మరలా వాగ్దానంలోనికి రావటం కొరకు. ఏంటా వాగ్దానము? వారు మొదటగా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. ఆమేన్. వారు దాన్ని మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు చేసే పని ఏంటంటే, దేవుడు వారితో ఏ ప్రమాణము చేశాడో ఆ ప్రమాణంలోంచి దెబ్బకి ఎరగొట్టుకుని వెళ్ళిపోవటమే వాళ్ళ పద్ధతి. ప్రమాణము చేశామన్న ఆలోచన కూడా ఇక వాళ్ళకు ఉండదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా యెహోవాను వాళ్ళు విడిచిపెట్టేస్తారు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. Now watch, the Jew is the milepost. ఈరోజు మీరు గమనించినట్లయితే యూదుడు అనేవాడు మనకు ఒక మైలురాయి. మైలురాయి అంటే సైన్ పోస్ట్, అంటే ఇక్కడి నుంచి అంత దూరం వచ్చిన అందులకు ఒక గుర్తు అన్నమాట. యూదులు మనకి ఒక ఆనవాలు, ఒక మైల్ పోస్ట్. అంటే మనకి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. ఆమేన్. వధువుకి వాళ్ళు సహాయకులు. హల్లెలూయా. హల్లెలూయా. We are following now. మనం ఇప్పుడు దేన్ని వెంబడిస్తున్నామంటే ఆ మైలురాయిని. ఆమేన్. ప్రవక్త అంటాడు యూదులు దేవుని యొక్క గడియారము అని. ఆమేన్. సో వధువు ఇప్పుడు దేన్ని వెంబడించుకుని పోవాలంటే ఆ వాచ్ పెట్టుకుని ఫాలో అయిపోవడమే. హల్లెలూయా. హల్లెలూయా. Now when the first world war come, ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందో, it took every Jew. అదేం చేసిందంట? ప్రతి ఒక్క యూదుని తీసుకుంది. They scattered to all the nations. ఆ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యూదులందరూ ప్రపంచమంతటా చల్లా చెదిరైపోయారు. Like the first scripture that today was asked, how he could scatter them among all nations. ఎలాగా దేశాల మధ్యలోనికి దేవుడు వారిని విసిరివేశాడు లేక చెదరగొట్టాడు అనే దాన్ని మనం వాక్య రూపంలో మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. ఆ టైటస్ అనేటువంటి రోమా సైన్యాధిపతి కాలంలో ఏం జరిగింది? యూదులు పారిపోయారు. ఒక్కడు లేడు అక్కడ. ఇంకా రానున్న దినాలు అలాగా యూదులు యెరూషలేమును విడిచిపెట్టేసి ప్రపంచ దేశాల్లోనికి వెళ్ళిపోయారు. ఆమేన్. They are ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. And here come the winds coming into Jerusalem. Everywhere a world war. మరలా ఇప్పుడు వాళ్ళ కోసం కొన్ని గాలులు వేస్తున్నాయి అంట యెరూషలేములో. ఆమేన్. ప్రతి చోట వాళ్ళందరినీ మరలా ఒకసారి యెరూషలేములోనికి నడిపించడం కొరకు గాలులు వీస్తున్నాయి. ఆమేన్. ఏంటా గాలులు? ప్రపంచ యుద్ధాలు. ఆమేన్. And he said, hold, stop it until we have sealed the servants of our God. దానియేలు గ్రంథంలో ఈ మాటలు రాయబడతాయి. ఆగాగా నువ్వు అక్కడ నిలువు. దేవుని యొక్క సేవకులు ముద్రించబడే వరకు నువ్వు అక్కడ ఆగని దావీదుతో మాట్లాడు. ఇశ్రాయేలు దేశంలో కొంతమంది దేవుని కొరకు ముద్రించబడాలి. ఆమేన్. ఆమేన్. అదే ప్రకటన 11వ అధ్యాయం అన్నమాట. 1,40,000. We are bringing them in from all the nations, everywhere, bringing them in, cause we got to get them right in here to seal that 144,000. Hold it. ఇక్కడ వారు ముద్రించబడే వరకు ఆగు అంటున్నారు. ఓచుకోత కొయ్యుకోకుండా నిలుపుదల చేయమన్నారు.
ఎందుకు ఇప్పుడు యూదులు శ్రమ పడకోకుండా ఆగారంటే వారు దేవునికి సేవ కొరకు కొంతమంది ముద్రించబడాలి. ఆమేన్. కనుక ఎవరైతే ముందుగానే ముద్రించబడ్డారో వారు వాగ్దానంలోనికి రావాలి. క్లియర్ సార్? ముందేమైంది? వాళ్ళ కొరకు ఒక ముద్ర వేయబడింది. ముద్ర వేయబడిన వారు రావాలి. రావాలంటే ఇప్పుడు గాలులు వీయాలి. గాలులే శ్రమగల దినాలు. ఆమేన్. వారిని అలా నెట్టినప్పుడు ఇల్లు మళ్ళీ వస్తుంది. వారు వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటారు. ఆమేన్. వారు తండ్రిని వారు జ్ఞాపం చేసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన 11లో అంటే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు గాలులు వీచినాయా? ఆమేన్. హిట్లర్ చంపేశాడా? ఆమేన్. లెనిన్ లేకపోతే ఇవన్నీ కూడా జరిగినాయా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇజములు అనేవి ప్రారంభమైనయా? ఏంటవి? నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం. నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం. ఇప్పుడు ఇవి మూడు కలిపి ఒక ఇజంగా మారబోతుంది. దాని పేరు రోమనిజం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇజం పేరేంటి అనుకున్నాం? రోమనిజం. ఒకటి ఫాసిజం, రెండు నాసిజం, మూడు కమ్యూనిజం. ఇజం నిజం కాదు, ఇజం అన్నమాట. ఈ మూడు ఇజంలోంచి ఐఎస్ఎం ఇజం సార్. ఈ మూడు ఇజంలోంచి ఇప్పుడు ఏమొస్తుంది? రోమనిజం. ఓకేనా? ఏమొస్తుంది సార్ ఫిలిప్ గారు? మూడు ఇజంలో నుండి రోమనిజం బయటకు వచ్చింది. అంటే ఈ గాలులతో ఈ ఇజాలతో యూదులు ఏమయ్యారు? యెరూషలేముకు వచ్చేసారు. హల్లెలూయా. హల్లెలూయా. బబులో ఐగుప్తులో నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాగ్దాన దేశంలోకి వచ్చారు. అప్పటికి ఇంక పేరు లేదు. తర్వాత నెబుకద్నెజర్ కాలంలో వాళ్ళు బబులోనులో నుంచి యెరూషలేముకు వచ్చేసారు. ఎందుకంటే అప్పుడు యెరూషలేము ఉంది, యెరూషలేము దేవాలయము, యెరూషలేము పట్టణం ఉంది, కట్టబడ్డాయి, రాజులు పరిపాలించారు. అవునా? ఆమేన్. సో ఇప్పుడు యెరూషలేముకి వాళ్ళు మరలా వచ్చేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. శ్రమలో నుండి వాళ్ళు ఒక చోటకు పోతారు, శ్రమలో నుండి మళ్ళీ వస్తారు. ఒక శ్రమ కలిగేటువంటి దినంలో నుండి వాళ్ళు మళ్ళా తప్పు తెలుసుకుని వాళ్ళు యెహోవాకు మొరపెడితే మరలా తన ప్రమాణాన్ని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళా లాక్కొస్తాడు. మళ్ళా తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? యెరూషలేములో పెడతాడు. మళ్ళీ వీళ్ళు కొంతకాలం ఉంటారు, మళ్ళీ వీళ్ళకి పొగరు పెరుగుద్ది, మళ్ళీ వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళి పెడతాడు. మళ్ళీ అక్కడ వాడు రసం తీస్తాడు, పసరు పోద్ది, మళ్ళీ బయలుదేరుతాడు. మళ్ళా తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? మళ్ళీ యెరూషలేములో పెడతాడు. మళ్ళీ వీళ్ళకి ఏం పెరుగుద్ది? మళ్ళీ నెమ్మదిగా పసరు మొదలు మళ్ళీ పిండుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాలులు ప్రపంచ యుద్ధాల ద్వారా ఏమైంది? ఇప్పుడు మరలా యూదులు యెరూషలేముకు వచ్చేసారు. అవునా? ఆమేన్. ఇప్పటికి యెరూషలేముకు వచ్చి సుమారుగా 70 సంవత్సరాల కాలము అయింది. మనకి వాళ్ళకి 1 సంవత్సరమే తేడా. భారతదేశానికి స్వాతంత్రమును ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రమును 1 సంవత్సరమే తేడా. మనకి 47లో వచ్చింది, వాళ్ళకి 48లో వచ్చింది, అంతే. ఇప్పుడు మరలా ఇశ్రాయేలీలు లేక యూదులు ఎక్కడగా ఉన్నారు? వాళ్ళ స్వదేశంలో, వాళ్ళ సొంత దేశంలో ఉన్నారు. అవే మరలా ఇప్పుడు ఏదో జరగబోతుంది. ఆమేన్.
ఏం జరగబోతుంది? మళ్ళీ ఇద్దాం. దొరికి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సొంత దేశంలో ఉన్నారు. వాళ్ళకు ఒక రాజ్యం ఉంది, వాళ్ళకి జెండా ఉంది, వాళ్ళకి కరెన్సీ ఉంది, వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళ ప్రపంచంలో వాడే వస్తువులన్నీ ఆలయే. నోబుల్ బహుమానాలు అన్నింటిలో 98% బహుమానాలన్నీ ఆలయే. ఏం కనుక్కున్నా, ఏ వస్తువు వాళ్ళు వాడుతున్నా ఇది వాడదు, అదంతా కూడా వాళ్ళ యొక్క రైట్. ఇప్పుడు శ్రమ గల దినంలోకి మళ్ళా వెళ్తున్నారు వాళ్ళు. దేవుని మర్చిపో దేవుడు మర్చిపోతేనేగా మళ్ళీ వాళ్ళకి పెట్టేది. వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మరొక ప్రపంచంలో, అంటే మరొక దినంలోనికి వస్తున్నారు. మునిపెన్నడు కూడా జరగనటువంటి శ్రమ గల దినంలోనికి రాస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు అది. వాళ్ళు ఎన్నడూ కూడా ఊహించరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? రోమనిజంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది వరకైతే ఐగుప్తులోకి వెళ్ళారు, ఫరో చేత బాగుంది, బాధించుకుంటారు. తర్వాత నెబుకద్నెజరు బబులోనికి వెళ్ళారు, నెబుకద్నెజరు చేత బాధించుకుంటారు, బాగుంది. ఇప్పుడు సృష్టి ఆది నుండి అసలు ఇది వరకు జరగంది, జరగబోనిది ఇప్పుడు జరగబోతుంది. అదేంటంటే వాళ్ళు ఇప్పుడు రోమనిజంలోనికి వెళ్ళిపోతున్నారు. మృగము యొక్క ముద్రలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని ముద్రలో నుండి వాళ్ళు తప్పించబడుతున్నారు. ఇదే భయంకరమైనటువంటి శ్రమ గల దినం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో నుండి మృగం యొక్క ముద్రలోకి వెళ్ళటం అనేది చాలా దారుణమైన కార్యం. అయితే ఇప్పుడు యూదులందరినీ ఆయన కలిగి లేడు, కానీ యూదుల్లో ఆయన కొంతమందిని ముద్రించుకున్నాడు. వాళ్ళే 1,44,000 మంది. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు ఆ ప్రపంచంతో ఎప్పుడు ఆగిపోయింది అనుకున్నాం? 11వ నెల 11వ రోజు 11 గంటలకు 11 నిమిషాలకు అది ఆగిపోయింది. ఎందుకంట ద లాస్ట్ కాల్ ఫర్ ద జూ, యూదులకి ఆఖరి యొక్క పిలుపది. And he is going to receive the same baptism. ఇప్పుడు వారు ఇది వరకు ఏ బాప్తిజం అయితే పొందుకొని ఉన్నారో, పెంతెకొస్తు ఎక్కడ అపోస్తలుల కార్యాల 2వ అధ్యాయము 38 నుండి మనం చూస్తున్నాం కదా. 37, 38, 39, 40 వచనాలు మనం చూస్తున్నాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఆమేన్. అది ఒక రోజున వారికి రూఢిపరచబడింది, ఇశ్రాయేలులందరికీ తెలియపరచబడింది. ఏమని? దేవుడు ఈ యేసునే దేవుడుగా మీకు పెట్టాడని. ఈ యేసునే ఇశ్రాయేలులందరికీ ప్రభువుగాను, ఈ యేసునే ఇశ్రాయేలులందరికీ దేవుడుగాను, దేవుడు క్రీస్తుగాను నియమించాడు అని తెలపబడింది. ఆ రోజున ఆ రోజు వారు అంగీకరించి 3,000 మంది బాప్తిజం పొందుకున్నారు. హల్లెలూయా. 3 అనే దీనికి పర్ఫెక్షన్.
దినాల్లో వారు మళ్ళా మారిపోయి కఠినాత్ములైపోయారు. వీళ్ళు ఎప్పుడు ఏంటి తెలుసుకోవటం, మళ్ళీ మారిపోవటం, కఠినలు అయిపోతారు వీళ్ళు ఊరికినే. హల్లెలూయా. ఒకసారి అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 18:5. శీలయు తిమోతియు పౌలు వాక్యము యందు బోధించుట యందు ఆతృత కలిగి యేసే క్రీస్తుని. చూశారండి, ఎవరికి సాక్ష్యం ఇస్తున్నారు వీళ్ళు? యూదులకి. మరి ఈ యూదులు పెంతెకోస్తు దినము నాడు వాళ్ళు అంగీకరించలేదా? అంగీకరించారు. వాళ్ళందరికీ ఆ వాగ్దానం తెలవబడలేదా? వారు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? అంగీకరించారు. వాళ్ళు ఏమైంది ఇప్పుడు? మళ్ళీ తప్పిపోయారు. ఒక్క తోక వంకరా మళ్ళా కఠినలైపోయారు. మళ్ళా యూదా మతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళా అన్యత్వంలోకి వెళ్ళిపోయారు. మళ్ళా క్రీస్తు నుండి జారిపోయారు. వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. అందుకనే దేవుడు వారి యొద్దకు ప్రవక్తలను పంపుతూనే ఉన్నాడు. కానీ వారు ఆ ప్రవక్తలను పట్టించుకోరు, కొట్టి చంపేస్తారంటారు. అయితే ఇక్కడ కొత్త నిబంధన కాలంలో పౌలు అక్కడ నిలబడి వారందరికీ వాక్యం చెప్పాడు. కాలం యొక్క సూచన గురించి మాట్లాడాడు. కాలం యొక్క అంతము గురించి మాట్లాడాడు. కాలం యొక్క విశ్లేషణ గురించి మాట్లాడాడు. రాబోయే దినాల జరగబోయే సంగతుల గురించి అతను మాట్లాడాడు. ఆమేన్. అయినప్పటికీ వాళ్ళ హృదయాలు, వాళ్ళ కళ్ళు తెరుచుకున్నారు. దేవుడు వారికి వాక్యం బోధించమని హెచ్చరించాడు. పౌరుని ఆతృత కలిగి బోధించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట? ఎదురాడి దూషించింది. ఆమేన్. జాగ్రత్తగా ఉందామా? నువ్వు ఎవరినైనా దూషించు, నువ్వు తండ్రిని దూషించు, కుమారుని దూషించు. కానీ మీ కాలం యొక్క పరిశుద్ధాత్మగా దూషిస్తే ఈ యుగం ముందే కాదు, రాబో యుగం ముందు కూడా నీకు పుట్టగతులు ఉన్నవాడు. ఈ వర్తమానంతో ఆడుకోకూడదు. ఈ వర్తమాన సావుకులతో ఆడుకోకూడదు. శ్రమలోకి వెళ్ళిపోతా. స్తోత్రం. ఈ కాలం యొక్క పరిశుద్ధాత్మ వర్తమానమేగా. ఆమేన్. దేవుని స్తోత్రం కదండి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు లేక యూదులు అక్కడ ఏం చేశారు? ఎదురాడారంట. ఆయన దూషించారు. దేనికి? యేసుక్రీస్తు అని చెప్పాలి. అంటే యేసుని దేవుడిగా వాళ్ళు కోట్ల వాళ్ళ హృదయాలు కఠినమైనగా. అవును. మరి ఇప్పుడు ఎక్కడ తెయబడాలి? ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అమల్లోకి నలుగురు కార్యక్రమం తీసుకెళ్తే మళ్ళీ తెలిసి వచ్చేది. ఆమేన్. వాళ్ళ హృదయాల మీద ముసుగు వేయబడిందన్న. కనుక ఇక జరగబోయేటువంటి దినాల్లో వారికి 3.5 సంవత్సరాల కాలం నియమించబడింది. ఇప్పుడు ఎంతకాలం? 3.5 సంవత్సరాల కాలం. 3.5 సంవత్సరాలన్నా 42 నెలలన్నా 1260 దినములన్నా ఇక మీకేమన్నా అన్న ఒకటే. 3.5 సంవత్సరాల కాలము, 42 నెలల కాలము, 1260 దినములన్నా ఒకటే. ఇప్పుడు వాళ్ళకి
ఈ కాలము, ఈ సమయం అనేది వాళ్ళకి నియమించబడింది. ఇప్పుడు ఈ దినాల్లో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, వాళ్ళకు ఎదురయ్యే కష్టాలు మామూలుగా కాదు. ఇంకా మునిపెన్నడు కూడా వాళ్ళు అలాంటి శ్రమను వాళ్ళు పొందుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు వధువు ఏం చేయాలి? మందమతురాలుగా ఉండకూడదు, ఆమేన్. బుద్ధిహీనురాలుగా ఉండకూడదు, అవివేక హృదయంతో ఉండకూడదు. నిజంగా దేవుడు ఏమైనా నీ మనసులో, నీ హృదయంలో నిజంగా దేవుడు ఏదైనా ఒక మారు మనసును అనే దాన్ని కానీ కలిగిస్తే నీకు ఈ విషయాలన్నీ అర్థమయ్యి నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఆమేన్. ఇవేమి సరదాగా చెప్పుకోవడానికో లేదా ఊరికనే చెప్పుకుని వెళ్ళిపోవడానికి కాదు. ఇవి నిజంగా జరుగుతున్న అక్షరాల సత్యాలు ఇవి. ఆమేన్. ఇప్పటికీ నువ్వు సరిగా అర్థం చేసుకోక నీ పాత జీవితంతో, పాత బుద్ధులతో, పాత ఆత్మలతో ఉంటే విడవపడతాం. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ముందు మనం పైకెత్తబడాలి. ఆమేన్. కానీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వధువుకి ఎత్తబడే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు శ్రమగల దినం అనేది మొదలైతేనేగా. ఆమేన్. వాళ్ళకి శ్రమగల దినం, మనకి ఎత్తబడే దినం స్టార్ట్ అయింది. గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? వారు క్రీస్తుని వాళ్ళు అంగీకరించాలి. దేవుడు అక్కడ పౌలు మాట్లాడుతుంటాడు, ఎదురాడి దూషించినప్పుడు అతడు అంటే పౌలు తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనానికి మరి అబ్బాయి నేను చెబుతున్నా, ఇలా ఉండాలి, అలా ఉండాలంటే మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకుంటూ, మీ ఆలోచన ధోరణిలో మీరుంటూ మరలా ఏదో నటిస్తే మీరే ఉత్తరవాదులు, దానికి మీరే బాధ్యులు అవుతారు. ఆమేన్. నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అన్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళు ఎదురాడుతున్నారు, తప్పులు పట్టుకుంటున్నారు. ఇదేంటి, అదేంటి, ఇది ఎట్ట కదా, అది అట్ట కదా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళు. చదువుకుంటే ప్రయోజనం ఏంటి? గ్రహింపు కావాలిగా. హల్లెలూయా. అరే ఒక వ్యక్తిని నువ్వు ఎలాగే రక్షించవయ్యా? ఆమేన్. నువ్వు ఒక వ్యక్తిని రక్షించాలే తప్ప ఒక వ్యక్తిని దేవుని నుండి దూరం చేయకూడదు. అవసరమైతే ఆ వ్యక్తి కొరకు నువ్వు నిలబడి ప్రాణం పెట్టాలా? నిజమేనా? ఇప్పుడు ఈ అబ్బాయి మాట ఇంట్లో, ఈ అబ్బాయి ఏదో తప్పు చేస్తున్నాడు, నువ్వేదో కనుక్కున్నావు, నువ్వు నీ దృష్టి అతను బాగా పనికి మళ్ళీ ఎదవే. కానీ అతను సహోదరుడు, అతను ఒక క్రైస్తవుడు, అతని కాలం యొక్క వర్తమానాన్ని పట్టుకుని నమ్ముతున్న వెంబడిస్తున్న ఒక వ్యక్తి. ఈరోజు అతనికి అర్థం కాకపోతే నడవగా ఏదో ఒక రోజున తప్పక అతను మనోనేత్రాలు వెలిగించబడతాయి. కనుక నువ్వు ముందే అతను కట్ చేసి అక్కడ వదిలేసి నీకు నచ్చినట్టు పట్టుకుని వెళ్ళిపోయావు అనుకోండి, మరి వీడి గురించి ఎవడు ఉత్తరవాది అవుతాడు? నీ దశం భాగాల, నీ కానుకల, నీ అర్పణల ఇవి కాదు లెక్క. దేవుడు అర్పణ కోరలేదు, బలి కోరలేదు, నీ దశం భాగం కోరలేదు. నువ్వు ఇంతే ఇవ్వు, లేకపోతే లేదు. నీ కష్టార్జితముల నుండి నీ భాగము నువ్వు చెల్లించుకో. అది దేవుడు నియమించిన విధి. ఇది దేవుని వల్ల నాకు జరిగింది, ఈ కార్యము దేవుని వల్ల నాకు జరుగుతుంది, ఈ పని నాకు దేవుని వల్ల వచ్చింది, ఈ రూపాయి, ఈ కష్టార్జితం, ఈ యొక్క పని నాకు దేవుడు ఇచ్చాడు కనుక ఇది దేవునికి ఇస్తున్నాను అనేది అది నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక ఒడంబడిక. అర్థమైందా? దేవునికి ఇవ్వడం అంటే సావుకినకి ఇవ్వడమేగా. మరి అక్కడ అవును, పాస్టర్ గారికి ఎందుకు ఎత్తున్నాడు, పాస్టర్ గారు ఎందుకు తీసుకున్నాడు అంటే అట్టగా
నీవు కేవలం ఆ వ్యక్తిని తప్పులో ఉండడమే చూస్తున్నావు, తప్పైన వ్యక్తిగానే చూస్తున్నావు తప్ప అతనిలో ఉన్న గొప్ప క్రీస్తు వ్యక్తిత్వాన్ని నువ్వు చూడాల. ఆమేన్. హల్లెలూయా. ఏంటి అర్థమైందా? తప్పిపోయిన కుమారుడు అన్ని ఊడ్చుకుని వెళ్ళిపోయాడు, కానీ తండ్రి అయితే ఇచ్చి పంపించాడే తప్ప వదిలిపెట్టలా. ఊడ్చుకుని వెళ్ళిన తర్వాత మొత్తం పోగొట్టుకుని వచ్చాడు, కానీ తండ్రి మరలా తెచ్చుకున్నాడు. ఆమేన్. అది దేవుని ప్రేమ అంటే. ఈ రోజున మనుషులు వేషధారులు, మోసగాళ్ళుగా మారిపోయారు, తాత్కాలికమైనటువంటి ప్రేమలు. ఆమేన్. కానీ క్రీస్తు కావాల్సింది శాశ్వతమైన ప్రేమ. ఆమేన్. సమాజం అంతా కుష్ఠరోగం వచ్చిందని వాళ్ళందరినీ ఊరికి ఆవలుగా వెళ్ళగొట్టి కొండల్లో పడేస్తే నేను ఆడికి నాకిష్టమే మీరు శుద్ధులు అవ్వటం అని అని చెప్పారు. ఆమేన్. ఏ మతం చెప్పింది, ఏ పాత్ర చెప్పాడు, ఏ బోధకుడు చెప్పాడు ఆ రోజున అక్కడ. తప్పులు కనుగొన్నారు, శారీరకంగా వాళ్ళు చూశారు, కానీ క్రీస్తు ఆత్మీయంగా చూశారు. ఆమేన్. ఒకడు అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను ముట్టమన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడిగా అన్నాడు. సో ఈరోజు వర్తమానం అంటే ఏంటి? క్రీస్తు యొక్క అసలైన నిజ ప్రేమను చూపించటమే. ఆమేన్. రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇశ్రాయేలుకి చెందినవి. ఆమేన్. వాళ్ళు రాయబడిన ప్రకారం ఇలా 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 అని వెళ్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది ప్రవక్త ఇలా చెప్పాడు, ప్రవక్త అలా చెప్పాడు, ప్రవక్త ఈ వర్తమానం ఇలా చెప్పాడు, ఈ కోడలో ఎలా ఉంది, ఆ కోడలో ఎలా ఉంది. నీవు బోడి, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆమేన్. ముందు క్రీస్తాత్మను కలిగి ఉంటే అప్పుడు ప్రవక్త ఏ కోణములు చెప్పాడో ఆ కోణం నీకు అర్థమవుద్ది. అక్షరంగా తీసుకుంటే చెప్పండి, ఆత్మీయంగా తీసుకుంటే బ్రతికిస్తుంది. అందుకే అదే మాట చెప్పాడు, అక్షరం చంపను ఆత్మ. కోళ్ళు గీళ్ళు గీళ్ళు వాళ్ళు వీళ్ళు చంపడానికి కాదు, బ్రతికించడానికి. ఒక వ్యక్తిని క్రీస్తు తట్టు తిప్పడానికి. ఇలా నువ్వు తప్పులు ఎదుకుండా పోతే అక్కడ కనపడ్డాను. ఎందుకంటే బలహీనతను చూపించేది దెయ్యం, బలాన్ని చూపించేది దేవుడు. స్తోత్రం కలుగుతుంది. శ్రమలోనికి వెళ్ళకూడదు, శ్రమలోంచి తప్పించుకోవాలి. హల్లెలూయా. The 11th hour people moving in. 11వ ఘడియలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కదులుతున్నారంట. He said, hold it now until we have sealed. ఎంతకాలం ఇలాగ మేము ఆగాలన్నప్పుడు వారిని ముద్రించే వరకు. How long you going to hold it? ఎంతకాలం నువ్వు దాన్ని అలా ఆపుతావయ్యా అని అడిగాడు. Until we have sealed the servants of our God. దేవుని కొరకు సేవకులను మేము ముద్రించే వరకు. Now we are sealing the Gentiles. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అన్యులను ముద్రిస్తున్నాం. They have been sealed away thousands times thousands through these persecutions and tribulations. They are sealed away. ఎన్నో శ్రమల ద్వారా, హల్లెలూయా, వేలకు వేల మంది, వేల సార్లు ఎన్నో శ్రమతో కూడినటువంటి, శోధనలతో కూడినటువంటి వాటి ద్వారా వారు ముద్రించబడుతూ ఉన్నారు. బట్ వెయిట్ ఎ మినిట్, జస్ట్ ఎ మినిట్, don't let the time come till we seal these servants. And he sealed 144,000. ఈ శ్రమల గుండా, ఈ శోధనల గుండా, ఈ ట్రిబులేషన్ స్పిరిట్ ద్వారా దేవుడు ఎవరిని ముద్రించబోతున్నాడు. ఆమేన్. క్రీస్తు శ్రమను బట్టి వధువు ముద్రించబడింది. రాగల శ్రమగల దినమును బట్టి 1,44,000 మంది ముద్రించబడబోతున్నారు. ఆమేన్. Then the winds was let loose again. అప్పుడు 1,44,000 మంది ముద్రించబడిన తర్వాత మరలా కాళ్ళు ఊడదీయబడతాయి, మళ్ళా వదులుతారు.
Again, now notice, and since the First World War, there has constantly been persecution against Jew. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులకు వ్యతిరేకంగా హింస జరగలేదు, ఆగని ఒక బలి జరిగింది. అప్రైజ్డ్ హిట్లర్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదులను హింసించడం కొరకు హిట్లర్ లేచాడు. And when he did, he began what? He was going to tear the whole world right around. మరి ఆ ప్రపంచం మొత్తాన్ని కూడా ఏం చేశాడండి ఆయన? కదిలించి పారేశాడు. Is that right? He was going to tear it up. ప్రపంచాన్ని వాడు పగలగొట్టి పారేశాడు. And right around దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా హిట్లర్ దెబ్బకి ఆగినాయా? ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి కమ్యూనిజం. అప్పుడు అవన్నీ కూడా ఏమైపోయింది? కమ్యూనిజంగా మారిపోయింది. Do you remember when you were going to put me in a jail down here? మీరు గుర్తుంచుకోండి, నన్ను ఇప్పుడు తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టినప్పటికీ I was preaching this same thing down here at the river hall that night. మీరు నన్ను జైల్లో పెట్టినప్పటికీ ఇదే వర్తమానాన్ని నేను ఏదైతే ప్రకటిస్తున్నానో దాన్ని నేను బోధిస్తున్నాను ఆ రాత్రి. ఎస్ ఎస్ సార్ సై దేర్ విల్ బి 3 isms. అక్కడ 3 isms ఉండబోతున్నాయి. ఏంటవి? ఫాసిజం, నాసిజం, కమ్యూనిజం. And they would all heap up in one ism. ఈ 3 కలిపి ఒకే ism గా మారబోతుంది. And that ism will bring forth a persecution that would send Jesus Christ to the earth again. ఈ 3 ఇసములు కలిపి ఒక ఇసంగా మారినప్పుడు ఆ ఇసము ఏం చేయబోతుందంట? Bring forth a persecution. ఒక శ్రమ కలిగిన దినాన్ని తీసుకొస్తుంది. ఆమేన్. ఎట్లాంటి హింస, ఎట్లాంటి ఒక కష్టకాలం అంటే మునిపెన్నడూ కూడా సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు జరగలేదు, జరగబోదు. ఏ యేసు తీసుకురాబోతుంది ఇప్పుడు? శ్రమగల దినములు. శ్రమగల దినములు అంటే 3.5 years, 42 నెలలు, 1260 దినములు. ఆమేన్. That would send. ఈ శ్రమగల దినాలు ఏం తీసుకురాబోతుంది ఇప్పుడు? ప్రభువైన యేసు క్రీస్తుని భూమి మీదకి తీసుకురా. ఆమేన్. అప్పుడే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మారుతాడు. ఆమేన్. అర్థమైందా సార్? ప్రభువుని భూమి మీదకి తీసుకొచ్చేది ఎవరు ఇప్పుడు? ఇశ్రాయేలే. ఆమేన్. ఏ ఇశ్రాయేలును బట్టి, ఏ యూదా బట్టి క్రీస్తు ఇక్కడ జన్మించాడో అదే యూదాను బట్టి మరలా ఇక్కడికి రాబోతున్నాడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ యూదులతో ఆయనకు ఒక లింక్ అన్నమాట, శారీరకమైన లింక్ అది. వధువుతో అయితే ఆత్మీయమైనటువంటి లింక్ అది. అందుకని మన శారీరకంగా తీసుకోవట్లా, మనల్ని మధ్యాకాశంలో మన రూపాన్ని మార్పు చేస్తున్నారు. ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా మారిపోతున్నాడు. కానీ యూద దగ్గరికి వచ్చేప్పటికి ఆయన మళ్ళీ క్రీస్తుగా వస్తున్నాడు. Glory. Hallelujah. That would send Jesus Christ to the earth again. And that's exactly so. అది ఖచ్చితంగా జరగబోతుంది అలాగనే. And that was the communism and Hitler and Nazi and so forth. And how the fascism of Mussolini and Hitler and Stalin, I said, one of them will take the place. I don't know which one it will be, but I believe it will be the king of the north. ఈ 3 ఇసములో నుండి యూదుల్ని హింసించారు కదా, అర్థమవుతుందా? ఆమేన్, ఆమేన్. ఈ 3 ఇసములో నుండి యూదులు శ్రమ పడ్డారు. ఫాసిజం,
అంటే ఎవరు? ముసోలిని. నాజీజం జర్మనీ అంటే హిట్లర్. కమ్యూనిజం రష్యా. ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్న విధానం ఏంటంటే and how that fascism and Mussolini and Hitler and Stalin. Mussolini, Mussolini, Hitler, Stalin అంటే రష్యా. కమ్యూనిజం, కత్తి శుద్ధి, కార్మికుల ఐక్యత, వద్దలాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ముసోలిని, హిట్లర్, స్టాలిన్ వీళ్ళు యూదుల్ని హింస పెట్టారు. ఈ గాలులు వీచడాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ యెరూషలేముకి స్థానిక దేశానికి వచ్చేసారు, సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మరలా శ్రమగల దినాలు బయలుదేరి వీటి గురించి ఏసే మాట్లాడాడు. సృష్టాదిలో నుండి ఇప్పుడు వరకు అట్లా జరగలేదు, జరగబోదు అని చెప్పాడు. ఆమేన్ కదా. ఇప్పుడు ముస్సోలిని, హిట్లర్, స్టాలిన్ ఏ విధంగా అయితే యూదులని హింసించారో అలాగునే మరలా అవే దేశాల ద్వారా మళ్ళీ ఇప్పుడు ఈ దేశాల అంటే జర్మనీ అంటే ఇక్కడ పేర్లు కూడా రాస్తాను మీకు అర్థం. ముస్సోలిని ఇటలీ, హిట్లర్ జర్మనీ, స్టాలిన్ రష్యా. కొంచెం కొంచెం పదులు పెట్టండి. ముస్సోలిని ఏ దేశస్తుడు? ఇటలీ. హిట్లర్ జర్మనీ దేశస్తుడు. స్టాలిన్ రష్యా దేశస్తుడు. ఇప్పుడు ఈ దేశాలతోనే మళ్ళీ శ్రమ, ఇశ్రాయేలీలకి యూదులకి శ్రమ కలిగింది. సో అలాగనే ఈ శ్రమగల దినాల్లో రావటానికి మరలా యూదులను మళ్ళీ శ్రమ పెట్టడానికి ఈ దేశాల్లో ఒక దేశం అయి ఉంటుంది అంటున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. వన్ ఆఫ్ దెమ్ అంటే ఈ మూడింట్లో ఒకటి విల్ టేక్ ద ప్లేస్. ఆ యూదులను హింసించడానికి మూడిట్లో ఒకటి పని చేస్తుంది. ఆమేన్. ఐ డోంట్ నో విచ్ వన్ ఇట్ విల్ బి. నాకు తెలీదు ఈ మూడింట్లో అది ఏ దేశం అనేది, అంటే ఏ వ్యక్తి ఏ ప్రాంతం అనేది. బట్ ఐ బిలీవ్, కానీ నేను నమ్ముచున్నాను, ఇట్ విల్ బి ద కింగ్ ఆఫ్ ద నార్త్. అది ఉత్తర దేశం యొక్క రాజు అని నేను నమ్ముతున్నాను అన్నారు. ఆమేన్. అందుకనే ఉత్తర దేశం యొక్క రాజు అంటే రష్యా. ఆమేన్. నార్త్ కింగ్డమ్ అంటే రష్యా. అందుకే ప్రవక్త అంటున్నాడు, వాచ్ రష్యా, వాచ్ రష్యా. రష్యాను గమనిస్తూ ఉండండి, రష్యాను గమనిస్తూ ఉండండి అని పలుకుతున్నాను. ఎందుకు రష్యాను గమనించాలి? ఇవాళ ఎవరు గమనించాలి? వాచ్ రష్యా, వాచ్ రష్యా అని ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడా? వధువుతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఈ కాలం యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మము వధువు కోసం, అన్యజనుల యొక్క ప్రవక్త. ఆమేన్. వధువు కొరకు పంపబడిన
హల్లెలూయా. That's why watch Russia. రష్యాని మీరు చూస్తూ ఉండండి. Hallelujah. హల్లెలూయా. Surely you remember those things and how those has been taught in here. ఆ సంగతులన్నీ ఇక్కడ బోధించబడ్డాయి, అవన్నీ మీకు తెలుసు. అండ్ బ్రదర్ Mahoney and you all from way back there though. సో బ్రదర్ Mahoney అనేటువంటి ఆయన అక్కడి నుంచి రావటం ఆ సంగతిని ఆయన చెప్తున్నాడు. Glory. And they said, if you preach that, అయ్యా మీరు దాని గురించి బోధించినట్లయితే, and all this NRA, I said, that's not no mark of the beast, certainly not. NRA అనేది మృగం యొక్క ముద్ర కాదు. It's a religious boycott. అదొక మత సంబంధమైనటువంటి కట్టడి. Not that. I said, that's just a forerunner to get the people ready. ప్రజలను ఆ శ్రమగల దినానికి సిద్ధపరచడానికి ఆ మృగం యొక్క ముద్రకు ఇది ఒక ముందు వెళుతున్న ఒక కార్యం లాంటిది. ఆమేన్. And I said, and I know that it's just beginning. నాకు తెలిసి NRA అనేది ఒక ప్రారంభం మాత్రమే. Right here is the beginning of sorrow. ఇప్పటికే అది ఇక్కడ ఒక శ్రమగా ఒక దుఃఖముగా ప్రారంభమైంది. Right here where we started. Right here is when the time begins to set close. Now notice there at that time, మీరు గమనిస్తే అది ఇక్కడ ప్రారంభించబడింది, అది ఇంకా అదే ఆ కాలం అయింది, అదే ఆ సమయం అయింది. దాన్ని మీరు ఎరగండి అని చెప్తున్నారు. Now the persecution come upon the Jews. ఈ శ్రమలు అనేవి ఎవరి మీదకి రాబోతున్నాయి? యూదుల మీదకి. And they begin to persecute them from every nation and drive them right into Jerusalem. మరి ప్రపంచమంతటా ఆ యొక్క శోధనలు లేక వ్యాధులు ప్రారంభమయ్యి వీళ్ళందరినీ యెరూషలేముకి తీసుకొస్తారు. ఆమేన్. ఆమేన్. రైట్. Is that right? Everyone they are going to right and you will have 144,000. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? యెరూషలేముకి నెట్టబడుతున్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి యూదులు అంటే సెటిల్ అయిపోయారు. 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు 80 సంవత్సరాలు అలాగా ఉండిపోయారు. వ్యాపారాలు, ఇల్లు కొనుక్కొని, పొలాలు కొనుక్కొని అన్ని బాగున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళని నడుతున్నాడు. ఏ యూదుని కూడా అక్కడ ఉంచట్లా. మరలా గాళ్ళు ప్రారంభించబడ్డాయి. అది మరలా ప్రారంభించబడింది. ఆ దినం అది సారు కష్టకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకని వీళ్ళందరినీ ఇప్పుడు యెరూషలేము తీసుకొస్తున్నారు. ఎందుకు? వీళ్ళందరూ వస్తేనే కానీ అప్పుడు 1,44,000 మంది ముద్రించబడ్డారు. గ్లోరీ. హల్లెలూయా. మరి వాళ్ళు ఇక్కడ ఆపుతున్నారు. మరి వారు ముద్రించబడితే మరి వధువు ఆల్రెడీ the bride sealed with the Holy Ghost. అప్పటికే వధువు ముద్రించబడింది కదా. మరి ముద్రించబడిన వధువు ఏమవుతుంది? We have to be raptured. మనం ఇప్పుడు ఎత్తబాటుకి సిద్ధముగా ఉన్నాం. వారి దినం ప్రారంభమవుతుంది అంటే మన దినము ఎత్తబడుతుంది. కనుక యేసు చెప్పిన ప్రతి సంగతి ఈరోజు మనం గుర్తించుకోవాలి. ఆయన ఊరికి చెప్పి వెళ్ళిపోలేదు. అవి 100% విఫలము కాని దేవుని వాక్కు. దేవుని మనం దీవించునుగా. లేచిన